Good morning, children. All of you open your volume 1 EVS course book, page number 55. Page number 55. See here, overweight. Overweight due to the caloric imbalance may lead to obesity. ఓకే, మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఓవర్ వెయిట్ వస్తుంది. ఈ ఓవర్ వెయిట్ నుంచి అది ఒబిసిటీకి దారితీస్తుందంట. ఓవర్ వెయిట్ డ్యూ టు ది క్యాలరిక్ ఇంబ్యాలెన్స్ మే లీడ్ టు ది ఒబిసిటీ. ఓకే, మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకోవడం ద్వారా ఓవర్ వెయిట్ వస్తుంది. దాని నుంచి ఒబిసిటీకి దారితీస్తుంది. Overweight can be defined as having excess body weight for a particular height caused by fat, muscle, bone, water or a combination of these factors. ఓకే, ఈ ఓవర్ వెయిట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే హ్యావింగ్ ఎక్సెస్ బాడీ వెయిట్ ఫర్ ఎ పర్టికులర్ హైట్కి ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటే దాన్నే ఓవర్ వెయిట్ అంటారు. ఓకే, ఆ వెయిట్లో ఏమేమి వస్తాయంటే ఫ్యాట్. ఓకే, ఓవర్ వెయిట్ వెయిట్ ద్వారా వస్తుందంటే ఫ్యాట్, మజిల్ వెయిట్, బోన్, వాటర్, ఈ ఫ్యాక్టర్స్ వెయిట్ అన్నీ కూడా ఓవర్ వెయిట్లోకి వస్తాయి. ఓకే, ఉండవలసిన హైట్కి పర్టికులర్ హైట్కి ఉండవలసిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటే దాన్నే ఓవర్ వెయిట్ అంటారు. ఈ వెయిట్ అనేది దేనివల్ల వస్తుంది? ఈ ఓవర్ వెయిట్ అనేది దేనివల్ల వస్తుందంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్. ఓకే, ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన అందులో ఇంకా మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్ కూడా వస్తుంది. ఒబిసిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ హ్యావింగ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. ఓకే, మన బాడీలో ఉండవలసిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే దాన్నే ఒబిసిటీ అంటారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్. ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంది ఉండవలసిన దానికంటే, డిగ్రీ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ అంటే ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంది ఉండవలసిన దానికంటే దాన్నే డిగ్రీ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ అంటారు అనమాట. దాన్ని బట్టే ఒబిసిటీ అని ఎంత ఉంది అని మనం చెప్పచ్చు. చిల్డ్రన్ బికమ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. చిల్డ్రన్లో ఈ ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుందంట. ద మోస్ట్ కామన్ కాజెస్ ఆర్ ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువగా తినడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయకపోవడం, ఎక్సర్సైజ్లు కానీ ఆడుకోవడం కానీ ఏమైనా పనులు చెప్పినప్పుడు అలా వాకింగ్ అది ఏమీ చేయకపోవడం, అన్హెల్దీ ఈటింగ్ ప్రాక్టీసెస్, తినాల్సిన ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ వీటికి బాగా ఎడిక్ట్ అయిపోవడం, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీన్స్ వల్ల, పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ వల్ల కూడా వీళ్ళకి ఈ ఒబిసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ రావచ్చు. ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే, వీటన్నిటి వల్ల పిల్లల్లో ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ మనం చూడొచ్చు అనమాట. చైల్డ్హుడ్ ఒబిసిటీ హ్యాస్ బోత్ ఇమ్మీడియట్ అండ్ లాంగ్ టైమ్ ఎఫెక్ట్స్ ఆన్ ఏ పర్సన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఈ పిల్లల్లో ఒబిసిటీ అనేది ఇమ్మీడియట్గా వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, లేదంటే చాలా రోజుల తర్వాత ఎఫెక్ట్ చూపించు. బోత్ ఇమ్మీడియట్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆన్ ఏ పర్సన్స్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు హెల్తీగా ఉండకుండా ఈ ఒబిసిటీ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఒబిసిటీ ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా కనిపించవచ్చు, లేకపోతే చాలా రోజుల తర్వాత కనిపించవచ్చు. హౌ డు వీ నో వెదర్ ఏ చైల్డ్ ఈజ్ ఒబీస్ ఆర్ నాట్? ఓకే, ఒక చైల్డ్కి ఒబిసిటీ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే బిఎంఐ ద్వారా. వీ కెన్ డిసైడ్ వెదర్ ఏ చైల్డ్ ఈజ్ ఒబీస్ ఆర్ నాట్ బై క్యాలిక్యులేటింగ్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ. ఓకే, దీన్ని బేస్ చేసుకుని, ఈ వాల్యూస్ బేస్ చేసుకుని ఆ చైల్డ్లో ఒబిసిటీ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. హియర్ ఏ చార్ట్ వాజ్ గివెన్. ఓకే, ఏజ్ ఫ్రమ్ 5 to 15 ఇన్ ది బాయ్స్ అండ్ ఇన్ ది గర్ల్స్. Okay, 5th class means you will have the age between 10 and 11, no? 10 or 11. Okay, for the boys, if they were 18.8 means they were in normal weight. If the body mass index is 19.6 also they are in normal weight, or below of that comes under the underweight. 14.4, 14.8 comes under the underweight. 21.2, 22.2 like that there means it shows that they are obese. In the girls
If they are 19.2, 10 for the 10 years age, normal weight must be 19.2, or for the 11 years 20.1. Okay, if they are 14.2 or 14.7 means underweight. Okay, if they are 20.9 or 22 means overweight. Okay, like this for every age they had given. Okay, if the body mass index is for example, if you are 11 means 19.6 means it comes under the normal weight. If they are about 22 means they are obese. Body mass index formula is weight in kilograms by your weight by height square. Okay, weight in kilograms and height in meter square. After calculating the BMI, we can say whether a child is underweight or normal or obese by using this chart. ఈ ఫార్ములాను ఉపయోగించుకుని మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ ఎంత 11 ఇయర్స్ అనుకోండి, 11 kgs బై మీ హైట్ ఎంత దాన్ని వేసుకుని కింద స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసి ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని చూసుకుని ఈ చార్ట్ను ఉపయోగించి చూసుకోండి. ఓకే, ఇఫ్ యు ఆర్ 11 మీన్స్ ఇఫ్ యువర్ హైట్, మీ హైట్ మొత్తం చేసిన తర్వాత మీకు వస్తుంది కదా వాల్యూ 19.6 వచ్చింది అనుకోండి, మీరు నార్మల్ వెయిట్లో ఉన్నట్టు. 22 కంటే ఎక్కువగా వస్తే మీకు ఒబిసిటీ ఉన్నట్టు. అలా చూసుకోవచ్చు అన్నమాట. టర్న్ ద పేజ్. హియర్ ఆర్ సమ్ హెల్దీ హ్యాబిట్స్ దట్ విల్ హెల్ప్ యూ లోయర్ యువర్ BMI. ఓకే, ఒబిసిటీ వచ్చిన వాళ్ళకి కొన్ని హెల్దీ హ్యాబిట్స్ ఇక్కడ చూపించారంట. దాన్ని బట్టి ఆ హెల్దీ హ్యాబిట్స్ని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ BMIని వాళ్ళు తగ్గించుకోవచ్చు. Don't eat simply for the sake of eating. Avoid overeating. ఓకే, ఊరికే తింటూ ఉండకూడదు అస్తమానం. ఓకే, ఓవర్ ఈటింగ్ని అవాయిడ్ చేయాలి. ఈట్ 4 to 5 స్మాల్ మీల్స్ రాదర్ దాన్ 2 లార్జ్ మీల్స్ ఇన్ ఏ డే. ఓకే, ఒకేసారి లార్జ్ మీల్స్, పెద్ద మీల్స్, ఎక్కువ భోజనం 2 times చేసే కంటే తక్కువ 4-5 మీల్స్ తీసుకోవడం పర్ డేలో మంచిదంట. ఇంక్రీజ్ యువర్ ఫైబర్ ఇంటేక్. డైటరీ ఫైబర్స్ గురించి చెప్పుకున్నాం కదా, బీన్స్, క్లస్టర్ బీన్స్, పామ్ రూట్స్, రిచ్ గార్డ్, ఇవన్నీ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. డ్రింక్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. Always keep a healthy snack on hand such as fruits, grains and nuts. Okay, popcorn, okay, fried potato rolls, okay, pizza, burgers, ఇవి కాకుండా హెల్దీ స్నాక్స్ లైక్ ఫ్రూట్స్, గ్రెయిన్స్, నట్స్ తినాలన్నమాట. రెడ్యూస్ యువర్ ఇంటేక్ ఆఫ్ స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్. ఓకే, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడం అండ్ ఫ్యాటీ ఫుడ్స్ తినడం తగ్గించాలి. ప్రిఫర్ లో క్యాలరీస్ ఫుడ్స్. తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇట్ ఈస్ హెల్దీ టు డ్రింక్ లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ మిల్క్. ఓకే, లో క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. డ్రింక్స్లో వచ్చేసి లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్స్ తీసుకోవాలంట. ఓకే, స్నాక్స్లో ఫ్రూట్స్, గ్రెయిన్స్, నట్స్ తీసుకుంటే మీకు ఒబిసిటీ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఒబిసిటీ వచ్చినా కూడా మీ BMIని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్. ఓకే, డోంట్ స్టే అప్ లేట్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ ఆర్ బై వాచింగ్ టీవీ. రాత్రిపూట లేట్గా పడుకోకుండా 10 కల్లా పడుకోవాలన్నమాట. టీవీ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ, ఓకే, సెల్ ఫోన్స్ చూస్తూ ఉండకుండా ఎర్లీగా పడుకుంటే మీరు హెల్తీగా ఉండొచ్చు. పార్టిసిపేట్ ఇన్ ఫిజికల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, కూర్చుని ఆడే ఆటలు కాకుండా ఫిజికల్గా ఆడే రన్నింగ్ అని, ఓకే, ఫిజికల్గా ఆడే ఆటలు ఆడుకుంటే మీకు ఒబిసిటీ రాకుండా ఉంటుంది. కీప్ అవే ఫ్రమ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్. ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఓకే, ఇవి మంచి హ్యాబిట్స్. BMIని తగ్గించుకోవచ్చు, ఒబిసిటీని మనం తగ్గించుకోవచ్చు. డోంట్ ఈట్ సింప్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్. అదే పనిగా తినకుండా ఉండాలి. ఓకే, అవాయిడ్ ఓవర్ ఈటింగ్ని తగ్గించాలన్నమాట. ఓకే,
2 లార్జ్ మీల్స్ తీసుకోవడం కంటే 4 to 5 స్మాల్ మీల్స్ తీసుకోండి పెర్ డేకి. 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఫైబర్ ఇంటేక్ని పెంచుకోండి. ఫైబర్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. ఓకే, ఆల్వేస్ కీప్ హెల్దీ స్నాక్ ఇన్ యువర్ హ్యాండ్ లైక్ ఫ్రూట్స్, గ్రెయిన్స్ అండ్ నట్స్. ఓకే, ఈ ఫ్రైడ్ చిప్స్, పాప్కార్న్, ఓకే, పిజ్జా, ఓకే, ఇలాంటివి కాకుండా బేకరీ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా ఫ్రూట్స్, గ్రెయిన్స్, నట్స్ తీసుకోవాలి. స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కాకుండా లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ తీసుకోవాలి. ఎర్లీగా పడుకోవాలి. ఓకే, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం, టీవీ చూడడం ఇవన్నీ చూస్తూ నైట్ ఎప్పుడో పడుకోకుండా ఎర్లీగా పడుకోవాలి. ఫిజికల్ గేమ్స్ ఆడాలి. ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండే గేమ్స్ ఆడాలి. ఓకే, జంక్ ఫుడ్కి, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలన్నమాట. కమ్ టు ది నెక్స్ట్ పీస్. జంక్ ఫుడ్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎనీ ప్రీ-ప్రిపేర్డ్ ఆర్ ప్యాక్డ్ ఫుడ్ దట్ హ్యాస్ లో న్యూట్రిషనల్ వాల్యూ. జంక్ ఫుడ్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేవి, లేదంటే ప్యాక్డ్ ఫుడ్ అనమాట. వాటిలో తక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ అనేది తక్కువగా ఉంటుంది. దీస్ ఫుడ్స్ ఆర్ ఆఫెన్ హై ఇన్ ఫ్యాట్స్. వాటిలో ఫ్యాట్ కంటెంట్ అనేది, జంక్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్స్తో పాటు షుగర్ అండ్ సాల్ట్ ఆల్సో. ద ల్యాక్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్. ఇంకా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, సాల్ట్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్, ఫైబరు, విటమిన్స్ తక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్ కెన్ బి అపీలింగ్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఇంక్లూడింగ్ కన్వీనియన్స్. ఓకే, మనకు కన్వీనియంట్, త్వరగా దొరుకుతుంది. ఓకే, మనకు దగ్గరలోనే ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టి అమ్మేస్తారు కదా. ప్రైస్ తక్కువ రేట్కే వస్తుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ మోర్ అపెటైజింగ్. ఏదో బాగా ఆ స్మెల్కి అది బాగా ఆకలేసినట్టు టెంప్టీగా ఉంటుంది. చిల్డ్రన్ లైక్ టు కన్జ్యూమ్ ఇట్ రెగ్యులర్లీ. పిల్లలు మీరు రెగ్యులర్గా తినడానికి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. దే ఆర్ క్వైట్ unaware of the health consequences of their eating habits. ఓకే, వాళ్ళకి తెలీదు దానివల్ల వచ్చే హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏంటో, ఆ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో. ఈ ఫ్యాట్ మాత్రమే మన బాడీకి వెళ్తుంది, మనకు కావాల్సిన న్యూట్రిషన్ అనేది మన బాడీకి అందదు. ఓకే, ఈ ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో అది ఒబిసిటీకి దారితీస్తుంది. డోంట్ లివ్ టు ఈట్ టు లివ్. ఓకే, తినడానికి బ్రతకకుండా బ్రతకడానికి తినాలి. ఈజ్ ఫుడ్ అండ్ ఎడిక్షన్? నో, ఇట్ షుడ్ నాట్ బి యాజ్ ఎడిక్షన్. అది లేకపోతే ఇంకా కుదరదు అని చెప్పకూడదు. ఏ ఫుడ్ అయినా వెరైటీస్ ఆఫ్ ఫుడ్, అదే ఫుడ్ కావాలి అని ఒకే రకమైన ఫుడ్కి అడిక్ట్ అయిపోకూడదు. ఓకే,